5వ వచనం చదువుకుందాం. గగనము చీల్చుకొని నీవు దిగివచ్చేదవు గాక, నీ సన్నిధి నీ పర్వతములు కత్తరిల్లును గాక. నీ శత్రువులకు నీ నామమును తెలియజేయుటకై అగ్ని కచ్చపదులను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగి వచ్చేదవు గాక. జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక. చాలు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్ని జనులలో దేవుడు మనల్ని మహింపరిచినట్లు నిజంగా అద్భుత రీతిగా గగనం చీల్చుకొని దేవుడు మన గృహాల్లోకి వచ్చి మనతో ఉండి మన జీవితంలో ప్రతి అక్కర అవసరత యేసుక్రీస్తును మహిమ తీర్చే దేవుడు ఉన్నాడు. మరి 2025 అంతంలో మనం ఉంటున్నాం. దేవుడు మన కుటుంబాలను తన యొక్క కృపలో తన ప్రేమలో బంధించి ఆయన కాపుదల కింద ఇంతవరకు ఉంచి మరి అక్కకు పూర్ణ స్వస్థత, అలాగనే విక్టర్ని బట్టి మరి చిన్న గెస్ట్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. యెహోవా వలన కలిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి నిన్ను రక్షించు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించ ముందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం చదివేటప్పటి నుంచి దేవుడిచ్చిన వాగ్దానం నిషేధింపబడిన రాయిపూలకు తల రాయాలి. ఎవరైతే మనల్ని అపార్థం చేసుకుంటారో వాళ్ళ ముందు దేవుడు మనం తల ఎత్తాడు. మరి వీళ్ళ బంధువులు రక్షణకు అందరు ఉన్నారు. ఇంత చక్కటి ఆశీర్వాదం లేదు కదా, మీరే చూసుకున్నారు. దేవుని పైన ఆధారపడినప్పుడు అందుకని ఇక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించమంటే మొదట కొంచెం చిన్న గృహాన్ని ఇచ్చినాడు, ఇప్పుడు మళ్ళా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంటే పిల్లలు కూడా చదువులో ప్రతి దాంట్లో, ఉద్యోగంలో, విద్యలో, ప్రతి దాంట్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. యెహోవా పేద వచ్చి వాళ్ళ ఆశీర్వాదం ముందుని కాక అంటే అందుకని వాక్యం ఇచ్చింది. ఆ వాక్యము ముందు మనం తీసుకుంటే ఆశీర్వాదం. వాక్యం తర్వాత ఏమైనా ఈ లోకస్తులు ఏం చెప్పినా మన ముందు వాక్యం ఉండాలి. అందుకని యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించినాడు. నృత్య బలి పశువును తాళ్లతో బలిపీఠం కొమ్మలో కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞత చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను కనపరిచిన దేవుని కనపరిచిన వాడిని దేవుడు కూడా కనపరుస్తాను. ఇది యెహోవా గుమ్మం. నీతి మంతులు అంటే దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు దేవుని ఎందుకు భయం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి అక్క అన్నారు. ప్రార్థన చేయండి అనే పదం ఎవరికి వస్తుందంటే దేవుని పైన ఆధారపడిన బిడ్డలకు మాత్రమే. మరి దేవుడు మరి సునందను శామ్యూల్ను బహుగా ఆశీర్వదించి మరి సంఘంలో కూడా బిడ్డను సెక్రటరీగా, అలాగే పిల్లలు కూడా సంఘంలో దేవునికి మహిమకరంగా వాడబద్దు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ వచ్చింది అక్కబ్బని నేను ఊరికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణం కొల్లైపోయిన 14వ సంవత్సరమున, ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణంలోకి తోడుకొని పోయాను. దేవుని దర్శనవశుడనై నన్ను ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచాను. దానిపైన దక్షిణ తట్టున ఉన్న పట్టణం వంటిది ఒకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడు నేను. ఆయన మరియొచ్చున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారంలో ఆయన నిలువబడి ఉండెను. ఆ మనుషుడు నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కనులారా చూచి చెవులారా విని మనసులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీ విచ్చటికి తేబడితివి. నీకు కనపడు వాటినన్నిటినీ ఇశ్రాయేలుకు తెలియజేయము. నేను చూడగా నలుదిశల మందిరం చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూర 3 బెత్తడు నిడివి గలది. ఆయన కట్టడను కొలువగా
దాని వెడల్పును దాని ఎత్తును 12.5 తేలెను. అతడు తూర్పు తట్టునున్న గుమ్మంనకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలెను. మరియు కావలి గది నిడివియు వెడల్పును 12.5 కావలి గదులకు మధ్య 5 మూరల ఎడముండెను. గుమ్మం యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు 12.5 ఎడము, గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా 12.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు. అది గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను. 3 గదులకు కొలత ఒకటే మరియు 2 ప్రక్కల స్తంభములకు కొలత ఒకటే. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించున్నాను. ఆమేన్. యెహెజ్కేలు 40వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల దాకా చదవగా విన్నాం. ధ్యాన అంశం ఏంటంటే గుమ్మంలారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? గుమ్మంలారా మీ తలలు పైకి ఎత్తుకొనుడి అని కీర్తనలో రాశారు. తర్వాత కీర్తన 118 19వ వచనం చదవండి. 118వ కీర్తన. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వారిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది అన్నాడు. నీతి గుమ్మములు అంటున్నాడు ఇక్కడ. మరి నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు అనే మాట చాలామంది బోధిస్తుంటారు. బోధించడం తప్పు కాదు. నీతిమంతుడు ఒక్కడు లేకపోయినా యేసే రక్తంలో కడగబడి కొనబడి శుద్ధి చేయబడి క్రీస్తుకు సాక్షులుగా ప్రతినిధులుగా ప్రత్యేకించబడి ఏర్పరచబడి పంపబడిన వాళ్ళంతా నీతి గుమ్మాలే. అందుకనే ఇక్కడ రాశాడు. అలా లేకపోతే నీతి గుమ్మములను తీయండి అని రాస్తాడా? రాయడు. నీతి గుమ్మములను ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి అంటున్నాడు. మరి యొక్క రాత్రి కాల సమయం ముందు ప్రతి ఇంటికి గుమ్మాలు ఉంటాయి. ఈరోజే సునంద వాళ్ళ మరి ఇంటికి గుమ్మం పెట్టడానికి మరి దేవుడు ప్రేరేపణ, వాళ్ళ ఆత్మ ప్రేరేపణ పిలిచారు. వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి వాక్యం కూడా చదివించి ఈ గుమ్మంలోకి వచ్చుచున్న వారిని వెళ్ళుచున్న వారిని ఆశీర్వదించు దైవా అని ప్రార్థన చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది మామూలుగా ఏం చేసినా కూడా అంత ప్రత్యేకత, గుమ్మం అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది కదా. గుమ్మము ఇంటికి అన్నీ ఎంత మనం కాస్ట్లీ మరి థింగ్స్ పెట్టి చేసినా కూడా ఆ గుమ్మాలు సరిగా లేకపోతే ఆ ఇంటికి విలువ ఉండదు. గుమ్మం అనేది చాలా చాలా ప్రాధాన్యత. అందుకే ఆ యొక్క గుమ్మంల గురించి యేసయ్య కూడా ఏమని మాట్లాడుతున్నా అంటే, నేను వచ్చినట్లు అంటున్నాడు. తండ్రి అనే దేవుడు మనలో ప్రవేశించాలి అంటే, లేదా మన ఇళ్ళలో ప్రవేశించాలంటే మన ఇల్లు ఎలాగ ఉండాలి? ఇంకా పరిశుద్ధంగా. ఇంకా ఇక్కడనే విన్నాడు కదా, నీతి. నేను వచ్చినట్లు నీతి గుమ్మంలో తీడు. మళ్ళీ చదువుమా మళ్ళీ. ఇప్పుడు 119వ కీర్తన ఇప్పుడు చదివిందే. నేను వచ్చినట్లు, చూడండి, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడే అంటున్నాడు ఇక్కడ. అంటే నీతి గుమ్మాలు ఉన్నాయి కాబట్టి నేను వచ్చినట్లు అంటే యేసయ్య మనలో మనతో ఉండాలి. అంటే యేసయ్య మనలోనికి రావాలంటే మనం నీతి గుమ్మాలు తీయాలి. తండ్రి అయిన దేవుడు ఏ గుమ్మాల్లో ప్రవేశిస్తాడు? త్వరగా చెప్పండి. వాక్యంలో అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఇంకా ఏం బట్టలు ఎక్కడ తెచ్చుకుందామా, తిండి ఏమన్నా మాడిపోయిందా అనుకుందాన్ని, అయిపోయినా మళ్ళీ దేవుడు ఇస్తాడు మీకు. అయితే వాక్యంలో నిన్న రత్న అదే చెప్పింది, తెచ్చేది మొదట ఆయన రాజ్యంలో అది అన్నీ ఏం లేకున్నా కూడా అన్నీ ఇస్తాడు ఆయన్నే, సమృద్ధి అనే దేవుడు. అందుకని ఇక్కడ నేను వచ్చినట్లంటే తండ్రి అయిన దేవుడు మనలో మనతో ఉండాలి. మన ఇంట్లోకి రావాలన్నా, మన హృదయంలోకి రావాలన్నా మనం ఏం చేసుకోవాలంటే నీతిని సంపాదించుకోవాలి. నీతిని డబ్బు పెడితే కొనేది వస్తుందా? డబ్బు పెడితే నీతి వస్తుందా? రాదు. ఎన్ని కోట్ల విలువ చేసే డైమండ్స్ ఇచ్చినా, ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా, మన యొక్క వంశం యొక్క పేరు ప్రతిష్టలు ఎన్నున్నా కూడా వీళ్ళ నీతిమంతులు అని ఎవరు చెప్పరు. కానీ యేసే రక్తంలో కడగబన్నవాడు కొనబన్నవాళ్ళు మాత్రమే నీతిమంతులుగా చేయబడతారు. ఎందుకంటే రోమా పత్రికలంతా మనం చదువుతుంటాం. అవన్నీ మళ్ళీ ఇప్పుడు రెఫరెన్స్ తీసుకొని అవసరం లేదు. ఆయన రక్తము ద్వారానే మనం నీతిమత్వాన్ని పొందుకున్నాం.
ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయనలో నమ్మకం వస్తే అదే నీతి. అబ్రహాము దేవుని నమ్మాను, అది ఆయనకేమైంది? ఎంచబడింది. అందుకనే నీతి గుమ్మం అంటే అబ్రహాం కూడా ఒక నీతి గుమ్మమే. అబ్రహాము ద్వారా దేవుడు ఏం చేసినంటే కొన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చినాడు. నిన్ను ఎవరిని ఆశీర్వదిస్తారో వాళ్ళని నేను కూడా ఏం చేస్తా, నిన్ను ఎవరిని శపిస్తారో వాళ్ళు నేనేం చేస్తా, శపిస్తా. అంటే నీతి గుమ్మం అనే అబ్రహామును దేవుడు నీతి గుమ్మంగా తయారు చేశాడంటే అబ్రహాము ద్వారా, అబ్రహాము యొక్క నీతిని దేవుని నమ్మి ఏ విధానంలో మరి విశ్వాసంతో, విధేయతతో, ప్రేమను, పరిశుద్ధతను స్వతంత్రించుకున్నాడు అబ్రహాము, అలాగా అనేక బ్లెస్సింగ్స్ అబ్రహాం పొందుకున్నాడు. అలాంటి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోవాలంటే అబ్రహాంకున్న ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకత్వాన్ని కంప్లీట్గా దేవునిపైన ఆధారపడడమే నీతిమత్వం. అంటే నీతికి మరి ఆ యొక్క కరెక్ట్ అయిన సరి అయిన నిర్వచనం ఏంటంటే ప్రతి విషయంలో దేవునిపైన ఆధారపడ్డాం. దేవునిపైన ఎప్పుడైతే ఈ అబ్రహాం అన్నిటిపైన దేవునిపైన ఆధారపడినాడు. తల్లిని తండ్రిని అందరూ వదిలి రమ్మంటే అందరిని వదిలి దేవుడే తల్లి అనుకున్నాడు, తండ్రి అనుకున్నాడు కదా, వాళ్ళ యొక్క అందరి దేవుడు అనుకున్నాడు. అందుకనే ఆ విధానంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ విధానంగా అబ్రహాంను ఆశీర్వదించి ఎవరైతే మళ్ళా నిన్ను అంటే అబ్రహాము యొక్క విశ్వాసంలో వస్తారో వాళ్ళందరూ కూడా, దేవుని నమ్మిన వాళ్ళందరూ నీతిమత్వంలే. అబ్రహాము తర్వాత దేవుడు ఒక్కొక్కరిని అనమాట ఎంచుకుంటాడు. మోషే, నోహును ముందు నోహు తర్వాత అబ్రహాము తర్వాత మళ్ళీ మోషే తర్వాత యెహోషువ, ఇలాగ శామ్యూయల్, ఏలియా, ఎలీషా, ఆ తర్వాత ఇంకా కొంతమందిని దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటాడు. ఆ ప్రవక్తలో చివరి ప్రవక్త చెప్పాలనుకుంటే యోహాన్. ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడు, బ్యాప్టిజం ఇచ్చు యోహాన్. ఆయన తర్వాత యేసయ్య నీతి గుమ్మం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసయ్య ఈ లోకానికి రావాలి అంటే నేను వచ్చినట్లు నీతి గుమ్మమును తెరవండి అంటే తల్లి మరియ గర్భము నీతి గుమ్మం. హల్లెలూయా. ఇప్పుడు మన క్రిస్టమస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం కాబట్టి ఆమె నీతిమంతురాలు, ఆమె పరిశుద్ధురాలు, ఆమె దేవునికి ఇష్టమైంది, ఆమె దయాప్రాప్తురాలు. దేవుని దయ పొందిన వాళ్ళు నీతిమంతులు, దేవుని యొక్క ప్రసన్నతలో ఉండేవాళ్ళు, దేవుని యొక్క కనికరం పొందిన వాళ్ళు, దేవుని యొక్క కృప పొందిన వాళ్ళు. అందుకే దేవుని వల్ల నువ్వు కృప పొందిది అంటాడు. ఆ కృపనే నీతిమంతం. అబ్రహాము దేవుని నమ్మాడు, కృప వలన ఆయనకు ఆయన అనుకున్నది అనుకుంటే ఎక్కువనే దేవుడు సమృద్ధినిచ్చినాడు. లేమిలో వచ్చినాడు, ఎంటీ హ్యాండ్తో వచ్చాడు దేవుని మాట విని. అయితే దేవుడు ఆయన అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అసలు కొన్ని తరాలు తిన్నా కూడా తరగనటువంటి ఆస్తిని, సమృద్ధిని, వెండి బంగారంలో ప్రాపర్టీ, బొంటెలు, అన్ని పశు సంపద అన్నీ ఇచ్చేశాడు. అసలు వాళ్ళు కలిసి జీవించలేనంతటువంటి ప్రాపర్టీ ఇచ్చినాడు. అందుకే గొడవ వచ్చింది. లోతు పశువుల కాపలికి, అబ్రహాం పశువుల కాపలికి గొడవ రావడానికి ఏమంటే వాళ్ళ పశువులు నివాసం చేయడానికి ప్లేస్ సరిపోలేదు. అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఒకటే, దేవుని పైన ఆధారపడినాడు. అందుకే కృప పొందినాడు. దేవుని కృపకు పైన ఆయన ఎప్పుడైతే ఆనుకొని జీవించాడో అబ్రహాము ఆశీర్వదించబడినాడు. అబ్రహాంని బట్టి అబ్రహాము యొక్కతో ఎవరైతే సహవాసం చేస్తారో వాళ్ళందరూ. అలాగనే తల్లి మరియా ఎంతగా ఆశీర్వదించబడింది కాబట్టి, కృప పొంది కాబట్టి, ఆమె నీతిమంతురాలు కాబట్టి, నీతిమంతుడైన యోసేపు కూడా అదే రాయబడింది కదా, అతను నీతిమంతుడై ఉండను కాబట్టి ఆమెను విడనాడు నొల్లక రహస్యంగా ఆమెకు అవమానపరచకుండా ఆమెను మరి విడనాడాలి అని అనుకున్నాడు ఆలోచన. ఆయనకు ఆలోచన వచ్చిన వెంటనే నీతిమంతుడైన దేవుడు, నేను వచ్చినట్లు నీతి గుమ్మం, నువ్వు నీతిమంతుడే కదా, నువ్వే సరిపోయిన వాడి తల్లి మరియకు భర్తగా. ఆమె ఎందుకు ఇలాగ గర్భవతి ఏంటంటే దేవుని వల్ల కృప పొందింది కాబట్టే అని చెప్పి వెంటనే యోసేపుకు దేవుని యొక్క ప్రత్యక్షత. నీతిమంతులకు దేవుడు తన దూతలను పంపుతాడు, ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా మాట్లాడతాడు. అందుకని నీతి గుమ్మంలో తీడంటే అక్కడ యోసేపు కూడా నీతిమంతుడు కాబట్టే తండ్రి అనే దేవుడు మాట్లాడినాడు యోసేపుతో కళలలో. తల్లి మరియతో మాట్లాడినారు. ఆమె నీతిమంతురాలు, ఆమె దయాప్రాప్తురాలు, దేవుని కృప పొందుకుంది. ఆమె పరిశుద్ధురాలు. పరిశుద్ధులు, నీతిమంతి కలవాళ్ళు, దేవుని కృప పొందిన వాళ్ళు. ఆ యొక్క ద్వారం తెరవండి అనే మాటల అర్థం ఏంటంటే యేసయ్య రావడానికి ఆమె సమర్పించుకుంది. ఆమె సమర్పణ. తండ్రి అనే దేవుడు అబ్రహాము ద్వారా కొన్ని కార్యాలు చేయడానికి అబ్రహాంని ఎంపిక చేసుకొని నువ్వు రా అంటేనే వచ్చేస్తాడు. అలాగని యోసేపుకి ఏం చెప్తాడో, ఆమె మంచిది, ఆమె పరిశుద్ధురాలు, ఆమెను గురించి అపవిత్రాలుగా చెడ్డగా తలంచొద్దు. నువ్వు దేవుని వల్ల కృప పొందింది ఆమె కాబట్టి ఆమెను విడనాడాలన్న ఆలోచన తీసేసాయి.
వెంటనే తీసేస్తాడు యోసేపు. ఎట్లా ప్రభా, ఎంతమంది ఎంత అవమానపరుస్తారో తెలుసా, నన్ను ఎంత నిందిస్తారు, మా ఫ్యామిలీ ఏంటి, మేమేంటి అని అవన్నీ మళ్ళీ ఎక్స్ట్రాలు మాట్లాడినాడా? మాట్లాడలేదు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపాడు. ఒకవేళ ఆమెను తీసుకొని వెళ్ళిన తర్వాత ఎంతమంది ఎంత అవమానపరిచారో కూడా మనకు తెలీదు. కానీ వాడన్నిటిని బేస్ చేస్తాడు. ఎంత నిగ్రహణ శక్తి, ఇంద్రియ నిగ్రహణ శక్తి. అసలు ఒక యవనస్తుడు అయినప్పటికీ కూడా నిజంగా తల్లి మరైన పరిశుద్ధంగానే ఉంచాడు చివరి వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధత అనేది నీతి. ఇక్కడ 40వ మనం చూస్తే యెహెజ్కేలు 40లో అంటున్నాడు కదా, 25వ సంవత్సరం అంటే ఈ సంవత్సరం ముందు ఎంత బాగా బైబిల్ స్టైల్లో దేవుడు ఇచ్చినాడు చూడండి. 25వ సంవత్సరం అంట మొదటి నెల 10వ దినంన, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరంన, ఆ దినంలోనే యెహోవా హస్తం నా మీదికి రాగా, యెహోవా హస్తము నీతిమంతుల పైకి వస్తుంది, పరిశుద్ధుల పైకి వస్తుంది, కనికరం గల వారి పైకి వస్తుంది, వారిని ధైర్యపరుస్తుంది. అందుకనే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మనం రోజు ప్రార్థన చేయాలి. దేవా, నీ కరుణా హస్తం, నీ దక్షిణ హస్తం, నీ పరిశుద్ధ బాహు, నీ కుడి హస్తం, నీ గాయపన్న హస్తం నాకు తోడుగా ఉంచుం దేవా అని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. తర్వాత ఇక్కడ అంటున్నాడు, రెండవది దేవుని హస్తం ఒకటి తోడుగా ఉంటుంది, రెండవది మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచానంట. మిగుల ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నేను తీసుకువెళ్తాడు. నువ్వు తక్కువ స్థాయిలో ఉండడం దేవునికి ఇష్టంలా, నువ్వు హెచ్చైన స్థాయిలో. అందుకనే ఆయన నామం అన్ని నామం కంటే ఏంటి? పైనామం, ఉన్నతమైన నామం. డాక్టర్ బ్లెస్సీ అదే పదే చెప్పిందంట. మేము ఓసీ అంటే ఇక్కడ బీసీ అంటారు, కానీ నెల్లూరు, కాకినాడ అక్కడంతా అసలు బీసీసీ అంటే ఒప్పుకోరు. క్రిస్టియన్ అంటే ఓసీ అయినా ఒప్పుకో. ఆ మాట ట్రెస్ట్ చేసి చెప్పిందంట. నాకు మల్లిక చెప్పింది మళ్ళీ. అవునాక నిజంగా క్రిస్టియన్ అంటే ఎంత ఉన్నతమైన ఇది కదా అనేసి. ఇక్కడ మన రాయలసీమ వాళ్ళు మాత్రమే అలా పెట్టుకున్నారు, కానీ అక్కడంతా కోస్తా అక్కడంతా వాళ్ళు అలాగన్నారు, ఓసీ అంటారు. ఇండియన్ క్రిస్టియన్ అంటే ఓసీ. అందుకని ఉన్నతమైన ఆయన నామాన్ని మనం ఎప్పుడు కించపరచకూడదు. దళితులం అంట, అదంట ఇదంట అస్సలు అనకూడదు, ఆయన కోపం వస్తుంది. ఇక్కడ ఉన్నతమైన చూడండి, మిగుల ఉన్నతమైన పర్వతం మీద, ఆ మిగుల ఉన్నతమైనది యేసయ్య నామమే. అక్కడ తీసుకొని వెళ్ళాడు. తర్వాత ఏమంటున్నాడు, ఇంక ఇదంతా మీరు చదువుకోండి, అప్పుడు టైం లేదు. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడు ఆయన మెరీచున్న ఇత్తడి వలె కనబడి. ఆ మనుష్యుడు ఎవరు? యేసయ్య. యేసయ్య మానవాకారంలో వచ్చాడు. ఒక నరుడు నాతో మాట్లాడంట అన్న చోటంతా యేసయ్య, లేదా యెహోవా దూత అంటే కూడా యేసయ్యనే, లేదా నిబంధన దూత అంటే కూడా యేసయ్యనే. ఆయన నిబంధన దూతగా వచ్చాడు, యెహోవా దూతగా వచ్చాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక మనుష్యుడు ఉండేను అంటున్నాడు. అలాగా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు నేను ఒక మనిషిని చూస్తున్నాను, 4వ మనుషుని కదా. అతని రూపం ఎలాగుందంట? ఒక 4వ మనిషి ఉన్నాడు, బట్ ఆయన రూపం మాత్రం మనిషిలాగానే ఉన్నాడు, బట్ ఆయన రూపం దేవదూతల ముఖం వలె ఉంది తేటగా. ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. అందుకనే పరిపూర్ణమైన దేవుణ్ణి మనం ఘనపరిచే వారంగా ఉండాలి. ఆ తర్వాత మూడోదిగా మనం ఇలా చూస్తే 4వ వచనం చదవండి, 44. ఆ మనుష్యుడు, ఏ మనుషుడు? ఎవరైతే ఇక్కడ ఇత్తడి మెరీచున్న మనుషుడు, ఆ మనుషుడు అంటున్నాడు, నరపుత్ర నేను చూపుచున్న వాటిని అన్నిటినీ కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సులో ఉంచుకొని, ఈ యొక్క రాత్రి కాల సమయంలో నువ్వు కన్న వాటి విన్న వాటిని మనసులో ఉంచుకొని మళ్ళీ చెప్పాలా. ఉరికొంచుకోవడం కాదు, ఇలా విని సర్లే అని చెప్పేసి కాదు, నువ్వు ఖచ్చితంగా చెప్పేవారుగా మనస్సులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చడికి తేబడితివి. నీకు కనబడిన వాటిని అన్నిటినీ ఎవరికి చెప్పాలంట? ఇశ్రాయేలు. నీవెవరికి చెప్పాలా? నీ వాళ్ళకు. ఇశ్రాయేలు 12 గోత్రాలు, 12 గోత్రాలకు చెప్పాలి. చూడండి యెహెజ్కేలు ఎంత బాధ్యత, ఎంత భారం దేవుడు పెట్టాడు. ఒక్క వంశానికి కాదు. ఈ రాత్రి దేవుడు నిన్ను అంటున్నాడు, నువ్వు 12 గోత్రాలకు చెప్పకూడదేమో బంగారం తల్లి, నీ కుటుంబాన్ని సరిదిద్దుకో అంటున్నాడు. నీ కుటుంబంలో ఉంటే 4 అంతే కదా, ఇప్పుడంతా 2 పిల్లలు. ఆ 4 నువ్వు సరిదిద్దుకోలేకపోతే ఇంకా ఎందుకు నీ బతుకన్నట్టు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి మనతో తండ్రి అయిన దేవుడు. నువ్వు చెప్పాలి వాళ్ళకు, ఎంత చక్కగా ఇస్తున్నాడు. ప్రతిరోజు చెప్పాలి, సానబెట్టాలి. మనం సరిగా అది కొడవలి మీకు లేకపోతే దాన్ని సానబెట్టుకుంటారు కదా మీరు. మరి పనులకు పోనీకైతే సానబెట్టుకుంటారు, మరి ఇంట్లో ఆత్మీయంగా ముద్దులకు సానబెట్టేది లేదా?
పదే 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 గద్దించాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి. శిక్షాదండం వాళ్ళలో ఉన్న మూర్ఖత వాళ్ళ నుంచి వేరు చేస్తుంది. అందుకనే ఎంత చక్కగా ఇక్కడ అవన్నీ అక్కడ నోవహు నిజంగా మనం చూస్తే ఎంత ఇదిగా బోధ చేయడానికి దేవుడు ఏది చెప్పాడో యాజ్ ఈజ్గా చేశాడు. ఎంత మనసులో ఉంచుకొని ఉంటాడు చూడండి. దావీదు కూడా ఆయనకి ఎవ్వరూ అక్కడ విద్య నేర్పలేదు, ఎక్కడ చదవలేదు, ఆయన గొర్రెలకు ఆపలే. కానీ దేవుడు చెప్పింది విన్నది విన్నట్టుగా దేవునితో ఆయన ఎలాంటి సన్నిహిత సంబంధం ఉందో అంత కీర్తనలో రాస్తాడు. ఎల్లప్పుడూ నా ప్రభు నేను చూస్తుంటిని అంటాడు. అదే కీర్తన. ఆ కీర్తనలు అన్నీ కూడా దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. నేను అది గుర్తు చేసుకునే అశత వార్షికోత్సవం రాసిన ఆ కీర్తన సంగమా ఫలించుమనేది ఫలించింది. తర్వాత దీవింపరావదేవ మా యవనులను పరిశుద్ధాత్మతో నింపి వాళ్లకు పల్లెకు సిలువ విలువ చాటను పంపము అని రాసిన ఆ వచనం. అట్లనే జరిగింది. దేవుడు అనేక మంది యవనులు, అప్పుడు యవనస్తులు అందరూ వాక్యం చెప్పేవాళ్ళే, అప్పుడున్న యవనులంతా. ఎప్పుడు ఎక్కడి నుంచి వాక్యం చెప్పామన్నది మర్చిపోయినారు కొంతమందే. ఇప్పుడు రత్నాల కొంతమందే గుర్తు చేసుకుంటారు. మిగతా వాళ్ళంతా విశ్వాసఘాతకులు. ఎక్కడి నుంచి మేము వాక్యం చెప్పామన్నది మర్చిపోయినారు. 7th 8th 9th ఉన్నప్పుడు బుజిత ఫస్ట్ ఇక్కడ సిలువ మాటలో చెప్పింది కదా, అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంకంతే విశ్వాసఘాతకులు అయిపోతాయి. ఎక్కడి నుంచి మేము ఆత్మీయంగా ఎదిగినాం కదా అన్నది మర్చిపోతే దేవుడు ఊరుకోడు, ఖచ్చితంగా తగిన బుద్ధి మాత్రం చెప్తాడు. ఇక్కడంతా మనం ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూస్తే విశ్వాసఘాతకులందరినీ దేవుడు ఏ విధానంలో చేశాడో అదంతా మనం చూస్తాం. దేవుడు చేసిన వేళలో దేనిని మరవకూడదు. ఇక్కడ అంతా ఏదైతే నువ్వు విన్నావో అదంతా నువ్వు తెలియచేయాలి అంటున్నాడు ఇక్కడ. తర్వాత తెలియజేయడం అంటే సాక్ష్యం చెప్పడానికి చాలామంది వెనకాడుతుంటారు. తెలియజేయడం అంటే సాక్ష్యమే. దేవుడు నాతో ఇది మాట్లాడినాడు, ఇది మీకు చెప్తున్నాను, అదే సాక్ష్యం అంటే. తర్వాత 5వ వచనం చదవండి. నేను చూడగా నలుదిశలా, చూడండి, నలుదిశలా మందిరం చుట్టూ ఏమన్నాయంట? ప్రాకారం చాలా చాలా ప్రాముఖ్యమైంది. మన ఇంటికి ప్రాకార గోడలు మనం పెన్షింగ్ అదే ఇవి కట్టుతుంటారు కదా, కాంపౌండ్ వాళ్ళు కడతాం కదా, అది ఉంటేనే మనకి ఇంటికి ఏంటి క్షేమం, సేఫ్టీ అని అంటాం మనం కదా. అలాగా ప్రతి ఒక్కరికి మన జీవితంలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ అనే ప్రాకారాన్ని ఉంచాడు. ఆత్మ కవచాన్ని మనం ధరించాలి. పరిశుద్ధాత్మ ప్రాకారం లేకపోతే ఆ ఇల్లు కాదు. పరిశుద్ధాత్మ ద్వారా మనం లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అలాగనే యేసయ్యనే మనకు గుమ్మంగా ఉంటాడు. ఆయన నామం లేదా ఆయన వాక్యం ద్వారా బయటికి వెళ్ళాలా, వాక్యం ద్వారా లోపలికి రావాలా. అంటే బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. వచ్చిన తర్వాత కూడా దేవా ఈ వాక్యం నాకు ఇచ్చావు కదా, బయటికి వెళ్ళేటప్పుడు బ్లెస్సెడ్ అయినా నీకు స్తోత్రం ప్రభువా అని మళ్ళీ చెప్పాలి. అందుకనే ఆయన ద్వారా మార్గం సత్యం ఆయనే ఉన్నాడు, ప్రాకారం ఉంటాడు. తర్వాత ఆ మనుషుని చేతిలో 6 మూరల కొరకర్ర ఉండెను, ప్రతి మూరెడు బెత్తెడు నిడివి కలది. ఆయన ఆ కట్టడంను కొలువగా దాని వెడల్పును దాని ఎత్తును 12 తేలెను. ఎందుకు కొలిచాడు అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఇదే కొలత. 11వ అధ్యాయం ప్రకటన 1-2 వచనాలు చదవండి. ప్రకటన 11 మరియు మీరు మైక్ తీసుకొని చదివితే బాగుంటుంది. మైక్ తీసుకొని చదవండి. నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుకుని. గమనించండి, ఆలయంలో పూజించేవారు. ఆలయం అంటే 4 గోడలు కాదు. ఆలయంలో నీ హృదయం అనే ఆలయంలో నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా లేదా, వాళ్ళని దేవుడు లెక్క పడతాడు. మిగతా వాళ్ళది అన్యులు, మిగతా వాళ్ళంతా అన్యులకు బతుకులు ఇచ్చినారు అని అర్థం. మన హృదయం అనే ఆలయంలో దేవుని ఆరాధించే వాళ్ళు మాత్రమే లెక్కలోకి వస్తారు. దేవుని ఆరాధించిన వాళ్ళంతా అవుట్. బయట ఉన్న వాళ్ళు చెత్త, ఎగిరిపోయేది. అది పొట్టంతా బయట ఉంటాం, లోపలికి తెచ్చుకుంటాము. పొట్ట ఎవరు తెచ్చుకోరు. బయట అది కళ్ళంలోనే వదిలేస్తారు, ఎవరు దాన్ని తెచ్చుకోరు. ఏదో కొంతమంది అది కూడా కాల్చడానికి, పొయ్యికి కాల్చడానికి పొట్టు తెచ్చుకుంటారు, అంతేగాని అది పెద్ద మనకు ఉపయోగకరమైన విధానంలో ఏం కాదు. అలాగా మన జీవితాలు, మన యొక్క హృదయం అనే ఆలయము నీతి గుమ్మంలో కట్టుకొని దేవునికి వచ్చేలాగా మన జీవితాలు ఉన్నాయా లేదా అని మనం ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి.
తేటగా ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రకటనలో. యెహెజ్కేలు చెప్పిన ఇదే మాట అక్కడ కొలవమని చెప్తున్నాడు. దేవుడు కొలిచాడు. ఎవరి హృదయంలో అయితే దేవుడు ఉన్నాడో, ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, శక్తి లోపం లేకుండా ఆయన ఆరాధించే వాళ్ళని ఆయన లెక్క కట్టున్నాడు. మిగతా వాళ్ళని వదిలేయండి అంటున్నాడు. వారానికి ఒకసారి, పండగ క్రైస్తవులుగా, వారం క్రైస్తవులుగా వద్దు. అనుదినం ఎప్పుడు నేను గుర్తు చేస్తుంటా, సామెతల్లో 8:32 అనుదినము నా గడప ఎద్దు చేరి, నా ద్వారబంధంలో చేరి, నా ఉపదేశం వినేవారు ఎవరు ధన్యులు. ధన్యులు కావాలి అంటే అనుదినం రావాలి మనం. తర్వాత ఏమంటున్నాడు అంటే ఇంకా 4వదిగా ఏమంటున్నాడు ఇక్కడ, గుమ్మం 6వ వచనం. గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదికెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలెను, మరియు కావలి గది నిడివియు వెడల్పును 12.5. ఇక్కడంతా ఇది ఎందుకు ఈ పదాన్ని యూజ్ చేసినాడు అంటే, అది 12.5, ఇది 12.5 అంటే అవన్నీ ఒక్కటే కొలత. ఏంటి చెప్పండి? ఒక్కటే కొలత. మనం కూడా ఏకాత్మ, ఏక మనసు, ఏకభావం కలిగి దేవుని ఆరాధించాలి. అక్క ఈరోజు అది గుర్తు చేసింది. మేము ఒకటి చెప్తే అదంతా ఇంకా పాటిస్తారు. ఇంటికి పోయినప్పుడు మేరక విక్టోరియా ఉన్నారు, ఇంటికి పోయినప్పుడు అదే పదాన్నే అక్క యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా చర్చిని పాడు చేసేస్తున్నారు ఇష్టానుసారంగా. అప్పుడంతా ఒకటే విధానంలో ఇలా చేద్దామంటే అలా ఓకే. అక్క పెద్ద పిల్లలంతా కూడా దేవునికి విరోధంగా ఉన్నారక, వద్దు పెద్ద పిల్లలతో డ్యాన్స్ అయిపోయొద్దాక అంటే వెంటనే ఓకే అని డ్యాన్స్ బంద్ చేయించింది అక్క. మీకు తెలుసు కదా, అప్పుడు ఇంతకుముందు వేసేవాళ్ళు. నేను అరిసేసరికి సంఘంలో కూడా వచ్చిన అక్క కూడా చెప్పిన, అక్క సండే స్కూల్ నుంచి చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది అనేసరికి వెంటనే అలా అలవాటు అయిపోయి ఇప్పుడు చిన్నపిల్లలే పోతున్నారు. 7వ తరగతి పిల్లలు మాత్రమే సండే స్కూల్కి పోతున్నారు. 7లో నుంచే వాళ్ళు లవ్ అఫేర్స్ అయిపోతున్నారు. ఎంత నీచంగా చూడండి, ఎంత నీచమైన విధానంలో. చెప్పిన వెంటనే వాళ్ళు నిజంగా విధేయత చూపించినారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒకటే, ఒకటి చెప్తే దానికి అందరూ ఒబ్బే కావాలి అన్నది ఇక్కడ అర్థం. ఆత్మ ఒక్కడైతే అందరూ, మనలో ఉంది పరిశుద్ధాత్మ అని మనం విశ్వసించినట్లయితే ఆత్మ మాటకు విధేయత చూపుతారు, పరిశుద్ధాత్మకు లోబడతారు. అందుకనే విశ్వాసం ఒక్కటే, ఆత్మ ఒక్కడే అనే మాట మనం లేఖన భాగంలో చూస్తాం. తర్వాత 7వ వచనం చదవండి. మరియు కావాలి గది నివిడియు వెడల్పును 12.5. సరే వద్దులేండి, 9వ వచనం. గుమ్మపు ద్వారము కొలవగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2 మూరలు, అవి గుమ్మపు ద్వార మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారం యొక్క కావలి గదులు ఇటు 3 అటు 3. ఇక్కడ కూడా అంతే. తర్వాత ఈ గుమ్మముల గురించి మనం నెహెమ్యాలో చూస్తే, నెహెమ్యా 3వ అధ్యాయంలో ఉంది గుమ్మం. అక్కడ 1వ వచనం చదవండి. గొర్రెల గుమ్మం ఉంటుంది. నెహెమ్యా 3:1. ఇశ్రాయేలీలు 3వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడైన గొర్రెల గుమ్మము. మొదటి గుమ్మం ఏంటి ఇక్కడ? ఎవరు కట్టినారు చెప్పండి? ఎవరు కట్టినారు అక్కడ? యాజకులు. అండర్లైన్ చేసుకోండి. ఎవరు కట్టింది ఇక్కడ మందిరంలో? మరి మన మందిరాలు ఎవరైనా యాజకులు కట్టినారా? కట్టిన వాళ్ళని ఇచ్చి బిల్డప్ చేస్తుంటారు. ఈ మందిరం నేను కట్టానని చెప్పగలరా? కానీ నాన్న కట్టుకున్నాడు తన మందిరాన్ని. అలాగనే జాషువా తన మందిరం కట్టుకున్నాడు. ఇక్కడ కరుణాపీఠం మీరందరూ మీ మందిరాన్ని మీరే కట్టుకున్నారు. ఎవరిని అడిగినారా? ఎవరినన్నా? హల్లెలూయా. యాజకులు కట్టవలసింది, మొట్టమొదట యాజకులు కట్టాలి. అక్కడ గుడారం ఎవరు వేశారు? మోషే. కానీ అవి చెప్పకుండా మేము మందిరాన్ని కడుతున్నాము, డబ్బులు ఇవ్వండి. మందిరం కడుతున్నాము, బ్రిక్స్ ఇవ్వండి, 1 సెంటు భూమి ఇవ్వండి, లేకపోతే అడుగు ఇవ్వండి, మీ పేర్లు ఉంటాయి, సిమెంట్ దానిపైన మీ పేర్లు. ఎక్కడుంటే ఇక్కడ పేర్లు ఉంటాయి. ఏంటి ఏ ప్రయోజనం? పేర్లు ఎక్కడ ఉండాలా? అక్కడ జీవ గ్రంథంలో. హల్లెలూయా, హల్లెలూయా. జీవ గ్రంథంలో. అందుకే ఇక్కడ ఎంత చక్కగా రోమాలో ప్రతి ఒక్కరి పేర్లు రాస్తాడు. అక్కడ
ఇక్కడ పేర్లు రాయకూడదని కాదు, కొన్ని విజ్ఞాపన చేయడానికి కొందరు పేర్లు ఉంటాయి, తప్పులేదు దాంట్లో. కానీ మన పేరు ప్రతిష్టల కోసం పేర్లు పెట్టుకోకూడదు. అర్థమైందా? అక్కడ ఏమనుంది పైన, కుటుంబం కోసం ప్రార్థించండి, ప్రార్థించడం కోసం పేర్లు ఉండొచ్చు. అలాగని ఇక్కడ పేర్లన్నీ పౌలు ఎందుకు రాస్తున్నా అంటే వాళ్ళు నాకు సహాయం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళని ఏం చేయాలా, గుర్తు చేసుకోండి. గొప్పల కోసం, పేరు ప్రతిష్టల కోసం పేర్లు కాదు, జ్ఞాపకం చేసుకోవడానికి. ప్రతి మనుష్యుని కోసం ప్రార్థన చేయండి అని ఉంది కదా వాక్యంలో, అందుకని ప్రార్థన చేయడం కోసం. ఇక్కడ గొర్రెల గుమ్మాన్ని యాజకులు కట్టారు. అందుకే మోషే గుడారం మోషే వేశాడు, వేరే ఎవరో వేసింది కాదు. అలా చేశారు కాబట్టే దావీదు నేను కట్టాలి అనుకున్నాడు. ఆ తర్వాత రాజుతో కట్టించాడు, సొలొమోను రాజుతో. తర్వాత మనం చూస్తే అదే నెహెమ్యా 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, గొర్రెల గుమ్మం. 3వ వచనం, మత్స్యపు గుమ్మమును. మత్స్యపు గుమ్మం. దీని గురించి దీనిలోకి అర్థాలు ఉన్నాయి, ఇప్పుడు మనకు టైం లేదు, ఇంకోసారి చూసుకుందాం. అక్కడ ఎన్ని గుమ్మాలు ఉన్నాయో మీకు క్విజ్, డిసెంబర్ 1కి ఎన్ని గుమ్మాలు ఉన్నాయో ఎంచుకొని రండి, క్విజ్ పెడతాను. అదే చెప్పాలి, చెప్పినప్పుడు వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది. ఈ 3వ అధ్యాయం అంతా ఉంది. ఇక్కడ మత్స్యపు గుమ్మం తర్వాత ఇంకా ఉన్నాయి, నేను చెప్పాను, మీరే కౌంట్ చేసుకోవాలి. నేను చెప్పాను, మీరే చదివి కౌంట్ చేసుకోవాలి. 2 మాత్రం మీకు చూపించిన, చాలా గుమ్మాలు ఉన్నాయి అక్కడ. గుమ్మాలకు ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు. అందుకనే నేను వచ్చినట్లు నీతి గుమ్మంలో తీయండి అన్నాడు. తర్వాత మనం చూస్తే అక్కడ యెరూషలేముకు ఎన్ని గుమ్మాలు ఉన్నాయి, నూతన యెరూషలేముకు రత్న చెప్పింది కదా 12 రోజు మనం కూడా చెప్పిందే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. 12 గుమ్మాలు వెంటనే చెప్పగలిగి ఉండాలి మనం. 12 గుమ్మాలు. తర్వాత ఎన్ని ముత్యాలు ఉన్నాయి యెరూషలేముకు, నూతన యెరూషలేముకు 12 గుమ్మాలు. ముత్యాలు ఎన్ని ఉన్నాయి? 12 ముత్యాలు. వెరీ గుడ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన బతుకులో కూడా దేవుడు మంచిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన, అరుణమ్మ మనల్ని ప్రార్థన.